నమస్తే. నా భావనలు అనే కార్యక్రమానికి స్వాగతం. నాకు మామూలుగా ఎదురయ్యే అనుభవాలు కానీ లేదా సంఘటనలు కానీ వాటి నుంచి నేను గ్రహించిన వాటిని అందరికీ పంచటం నా ఉద్దేశం. అయితే ఇటీవల కాలంలో నేను ఒక యూట్యూబ్లో ఏదో చిన్న పోస్టింగ్ చూశాను. దానిలో అది ఏమిటంటే ఈ ధనుసు రాశి వాళ్ళు సాధ్యమైన తొందరగా లేదా వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కానీ లేదా లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం కానీ వెళ్ళి దర్శించుకుని రండి, ఆ తర్వాత అంతా కూడా మీకు శుభమే జరుగుతుంది అని చెప్పారు. సరే, బాగుంది. మామూలుగా అలాంటివి అన్నీ వస్తూ ఉంటాయి, కానీ ఎందుకో అది చూడగానే నాకు అనిపించింది, అవును ఒకసారి దేవస్థానానికి దేనికైనా విజిట్ చేస్తే బాగుంటుంది కదా, దైవ దర్శనం చేసుకుంటే అని అనిపించింది. వెంటనే నాకు తోచింది ఏమిటంటే యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం చేసుకుందాం, ఎందుకంటే కొన్ని రోజులు కూడా అయింది ఇది చూసి అని అనిపించింది. సరే అనుకున్నాను. ఇలా అనుకున్న ఎంత 2-3 నిమిషాల్లోనే మా అబ్బాయి తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ అందులోంచి బయటకు వచ్చాడు. ఆ రూమ్లోంచి బయటకు వచ్చి నా దగ్గరికి వచ్చి, నాన్న మనం రేపు ఆదివారం కదా ఎక్కడికైనా వెళ్దామా బయటికి అన్నాడు. అంటే కొంచెం లాంగ్ ట్రిప్ ఏదైనా వెళ్దామన్నా. అంటే నేనేమన్నా అంటే యాదగిరి లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం చేసుకుందానరా అన్నా. అంటే నేను కూడా అదే అనుకున్నాను. అయితే యాదగిరి కానీ లేకపోతే వర్గలు కానీ రెండిట్లో ఏదో ఒక చోటుకి రేపు పొద్దున వెళ్దామని నాకు అనిపించింది అన్న. అయితే రేపు పొద్దున్నే బయలుదేరి వెళ్దాం, తెల్లవారు కొంచెం ఎర్లీగా బయలుదేరదాం, సో దట్ కొంచెం ఎండ ఎక్కే లోపల వచ్చేయచ్చు అనుకున్నాం. సరే, బాగానే ఉంది. సో ఇది ఒకటి. ఇక్కడ స్టార్ 1 పెట్టుకోండి. కొన్ని ఈ స్టార్స్ గురించి నేను తర్వాత చెప్తాను. అయిపోయిన వెంటనే మరుసటి రోజు బయలుదేరిన తర్వాత వాడు మామూలు కార్లో వెళ్తుండగా ఏదో వాడు ఒకటి ఆన్ చేశాడు, ఏది ఆడియో ఆన్ చేశాడు. అంటే పాటలు రావటం, అసలు మొట్టమొదటిలో పెడుతుండగానే వెంకటేశ్వర సుప్రభాతంతో మొదలైంది అది. సో వరుసగా ర్యాండమ్గా ఉదాహరణ తర్వాత అవే వస్తున్నాయి, ఏమీ కూడా ప్రత్యేకించి సెలెక్ట్ చేసినవి ఏం లేవు, అందులో అవే వస్తున్నాయి. సో అదేమైనా మొదట్లో వెంకటేశ్వర సుప్రభాతం వచ్చింది, ఆ తర్వాత భజగోవిందం, తర్వాత లక్ష్మీ స్తోత్రం, తర్వాత లింగాష్టకం, తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఒక స్తోత్రం, తర్వాత ఇలా మేము వెళ్తుండగా కరెక్ట్గా యాదగిరి గుడి లోపలికి ఎంటర్ అవుతుండగా, అంటే అక్కడి నుంచి ఆ ప్రెమిసెస్లోకి ఎంటర్ అవుతుండగా ఆ గేట్ దగ్గర కరెక్ట్గా ఏమిటంటే ఈ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అది మొదలైంది. అక్కడి నుంచి వాడు వెంటనే అన్నాడు, ఇదేమిటి చాలా గమ్మత్తుగా ఇది మనం ఎంటర్ అవుతుండగానే అయిందే ఇది అన్నాడు. సరే, నేను సరే ఊరుకున్నాను. అయిపోయింది. లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్నాం. చాలా బాగా జరిగింది దర్శనం, చాలా సంతోషం వేసింది. యాదగిరి గుట్టను కూడా చాలా చక్కగా ఇప్పుడు మంచి యాత్రికులు కూడా చాలా అనుకూలంగా ఉండేటట్టు చూడడానికి కూడా పిక్చర్స్కు వీటుగా చాలా బాగుంది అక్కడ. అయితే అయిపోయింది. తిరిగి వస్తూ అంతకుముందే అనుకున్నాం, ఎలాగో వెళ్ళాం కదా, వచ్చేటప్పుడు దానిలో ఈ సురేంద్రపుల్లో ఉన్న పంచముఖ వీర హనుమాన్ని మనం దర్శనం చేసుకుందామని మొట్టమొదటిలోనే ఆ ముందు రోజే అనుకున్నాం, ఆ రెండు కూడా చూసుకుందాం. సో వెళ్ళిన తర్వాత చాలా బాగుంది. అక్కడ లోపల పంచముఖ హనుమాన్ వారి దర్శనం చేసుకున్నాం. ఒకవైపు ఏమో ఇక్కడ శివుడు, ఇంకొక వైపు వెంకటేశ్వర స్వామి. శివుడు లింగ రూపంలో శివుడు, అటువైపు వెంకటేశ్వర స్వామి. ఈ ముగ్గురు దేవతలు అక్కడ నిలవై ఉన్నారన్నమాట. సో వాళ్ళని దర్శనం చేసుకుందాం అన్నీ తిరిగి వస్తుంటే వెనక్కి అదే ఆ ప్రెమిసెస్లోనే ఉండి ఇంకా దీనిలోంచి బయటకు రాలే, టెంపుల్ వచ్చి జస్ట్ వస్తుండగా నాకు అనిపించింది బాగుంది. వాళ్ళు దీనిలో లక్ష్మీనరసింహ స్వామి వారిది కానీ లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇది కానీ క్షేత్రాలు కానీ దర్శనం చేసుకోమన్నారు. ఒకటి చేసుకున్నాం, అసలు రెండోది ఎక్కడుంది అబ్బా మనకి, అసలు ఏమన్నా దగ్గరలో ఉన్నదా, అట్లా ఊరికే నేను పోనీ అది కూడా దర్శిస్తే ఎలా ఉంటుంది అనుకుని 2 అడుగులు అంటే నేను అక్కడే వేస్తుండగా అక్కడే లెఫ్ట్ సైడ్ ఒక మన నాగదేవత దీనిలాగా ప్రతిమ పడగలాగా వాళ్ళు అక్కడ ఉంది. సో ఊరికే అటువైపు చూశాను. దాని వెనకాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఫోటో పెట్టారు వాడు. అంటే అక్కడే అదే ప్రిమిసెస్లో ఒక పక్కకి ఒక కార్నర్లో పెట్టారు. వెంటనే నాకు సంతోషం వేసి దండం పెట్టుకున్నాను, దగ్గరదాకా వెళ్ళి దండం పెట్టుకున్నాను. సరే, బయటకు వచ్చేసాం. వస్తుండగా మా అబ్బాయి అన్నాడు మామూలుగా వస్తూ, ఏమిటన్నా ఇది చాలా గమ్మత్తుగా ఉంది, ఏదైతే మనము మన కాల్లో వెళ్ళేటప్పుడు స్తోత్రాలు వచ్చాయో కరెక్ట్గా ర్యాండమ్గా వాటి అంతటా అవే వచ్చాయి, ఏది కూడా నేను సెట్ చేసినవి కావు, అవన్నీ వచ్చాయి.
అదే దేవతామూర్తుల్ని మనం తిరిగి వచ్చేటప్పుడు కూడా అవే దేవతామూర్తుల్ని మనం దర్శించుకున్నాము అసలు అంటూ ఇది చాలా గమ్మత్తుగా ఉంది అని కొంచెం థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాడు. అయిపోయింది, వచ్చేసాం, బాగుంది, వచ్చేసాం. ఇది ఒకటి, ఇది సెకండ్ స్టార్, ఇది స్టార్ నెంబర్ 2. తర్వాత ఈ నెక్స్ట్ డే నేను అంటే మండే నాడు ఊరికే ఒకసారి మామూలుగా ఇలాగే ఇది సెల్ ఫోన్ చూస్తుంటే అక్కడ అందులో మాకు తెలిసిన ఒక అతను, అంటే దగ్గర బంధువు అదే కాక చిన్నప్పటి నుంచి తెలుసు, ఎల్ఆర్కే అని అంటారు. అతను ఒక పోస్టింగ్ పెట్టాడు, ఊరికే క్యాజువల్ టాక్ ఆ పోస్టింగ్. అది కూడా ఆ పోస్టింగ్ ఏం చెప్పాడంటే అతను మామూలుగా తన ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఆ ఎక్స్పీరియన్స్లో అతను ఏం చెప్పాడంటే, నేను హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్తున్నాను, దగ్గరే కదా, నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అంత ముందు రోజే ఏదో శాంతి థియేటర్ని క్లోజ్ చేస్తున్నారు అని అనిపించింది కదా. ఆలోచనలలో ఊరికే శాంతి థియేటర్, అంత మంచి థియేటర్ క్లోజ్ చేస్తున్నారు, నేను చాలా సినిమాలు చూశాను కదా అందులో అనుకుంటూ, ఆ సినిమాలు ఏం చూశానబ్బా అని ఊరికే సరదాగా ఆలోచనతో పోతుండగా వరుసగా కొన్ని సినిమాలు, అందులో కొన్ని పాటలు గుర్తొచ్చాట. అందులో చూసిన సినిమాలకు సంబంధించిన పాటలు అది హమ్ చేసుకుంటూ వెళ్ళాట. అది చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత హెయిర్ కటింగ్ సెలూన్లో ఆ తర్వాత ఏమిటంటే వాళ్ళు అక్కడ టీవీ పెట్టడం కాకుండా రేడియో లాంటిది ఏదో పెడితే అప్పుడు ఏమిటంటే అందులో నుంచి అప్పుడు అతను ఏదైతే మనసులో హమ్ చేసుకుంటూ వెళ్ళాడో అవే పాటలు వచ్చాయట, ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన తర్వాత బాగా ఎగ్జైట్ అయిన తర్వాత రెండోది కూడా అదే వచ్చింది. ఇది చాలా ఇది ఏమిటి, ఇది కోయిన్సిడెన్సా ఏమిటి అని అతను పెట్టాడనమాట. ఓకే, ఇది స్టార్ నెంబర్ 3 అనుకుంది. సో ఇప్పుడు నాకు దీన్ని బేస్ చేసుకుని అసలు దీని గురించి నేను అంతకుముందు కొంచెం అప్పుడప్పుడు ఆలోచించడం జరిగింది, ఇలాంటివి జరుగుతూ ఉంటాయని. ఇది చాలా సందర్భాల్లో నేను చాలా కామ్గా ఉన్నప్పుడు చాలా విషయాలు ఏవో స్పార్క్ లాగా కొన్ని జీవన సత్యాలు వాటంతట అవి మనసుకు తడుతూ ఉంటాయి. సో తర్వాత చూస్తే అవి ఎదురుకుండా కనిపిస్తాయి. ఇది ఏమిటి అంటే నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. ఫైనల్గా నేను నిన్నదంతా కూడా అవన్నీ అయిన తర్వాత నేను కొంచెం ఆలోచించిన తర్వాత నాకు అనిపించిన విషయాన్ని గురించి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇవన్నీ మాయలు కాదు, మంత్రాలు కావు. కానీ ఏమిటంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే జీవాత్మ పరమాత్మ నిజానికి దగ్గరగానే ఉంటారు. పరమాత్మ యొక్క స్వరూపమే జీవాత్మ. పరమాత్మని మనం నేచర్ అనుకుందాం. నేచరు మనిషి కూడా, మానవుడు కూడా ప్రారంభంలో దగ్గరగానే ఉంటాడు. కానీ ఏమవుతుందంటే అరిషడ్వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఇవన్నీ వీళ్ళ మధ్యకు వచ్చేసరికి అది దూరం అవుతుంది, వారిద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. అప్పుడు మనిషి ఏమిటంటే నేచర్ని గురించి, నేచర్ మీద కంట్రోల్ ఉండదు, నేచర్ని గురించి తెలుసుకోను లేడు. అయితే ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ కామక్రోధ లోపం మదమాచర్యాలు ఏవైతే ఉన్నాయో వీటికి దూరంగా ఏదో సత్యాన్వేషణ లాంటిది ఏదైనా చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక విషయాన్ని గురించి ఆలోచించడం, అందులో ఈ భావనలు ఏవి అడ్డురావు, మనం నిజం కింద మనం ఊరికే ఆలోచిస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే మెల్లగా నేచర్ మనకి దగ్గర అవుతుంది. ఎందుకని ఈ మధ్యలో ఉన్నవి ఇవి లేవు కదా, అందుకోసం దగ్గర అయ్యేసరికి ఏమవుతుంది, మనం అనుకున్నవి ఎదురుకుండా కనిపిస్తాయి. మన జీవితంలో అవి సంఘటనలు ఎదురవుతాయి. మనం అనుకున్న సంఘటనలే వెంటనే ఎదురవుతాయి, లేదు కొద్ది గ్యాప్తో ఎదురవుతాయి. మొత్తం మీద సమయం ఎంతైనా కూడా అవే ఎదురవుతాయి. మనం అనుకుంటాం ఏమిటి ఇలా అనుకున్నాం వెంటనే ఇది అంది అంటే, అప్పుడు మనం కనుక అనలైజ్ చేసుకుంటే మనం అనుకున్న పరిస్థితి ఎలాంటిదంటే ఏ రకమైన ఇవి లేకుండా, మనోవికారాలు లేకుండా, అంటే ఇదిగో ఏదో ఒక కోరిక అంటే ఏదైనా అనుచితమైన కోరికో, లేకపోతే ఒకళ్ళ మీద వ్యామోహమో, లేదా ఒకళ్ళ మీద కోపమో, లేదు ఒకళ్ళ మీద అసూయో, ఇలాంటివి ఏమీ ఆలోచించకుండా కేవలం ఒక నిజం కింద మనం గనక సత్యాన్వేషణ, అదే ఒక సత్యాన్వేషణ అంటే అదే దాని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు కరెక్ట్గా అది మన దగ్గరికే వస్తుంది. దీన్ని మన వాళ్ళేమో యద్భావం తద్భవతి అని ఎప్పుడో చెప్పారు. ఇటీవల కాలంలో ఏమో వీళ్ళంతా కూడా వెస్టర్నర్స్ దీని మీద చాలా రాశారు. దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అని దానికి ఒకటి పెట్టి పుస్తకాలు చదివాను. నేను కూడా చదివాను, ఆ పుస్తకం చదివాను. మీరు కనుక గట్టిగా ఏదైనా నమ్మితే అదే అవుతుంది, అది ఎలా మీరు అని వాళ్ళు ఏదో మామూలుగా ఏదో టెక్నికల్ లాగా చెప్పారు. వాళ్ళంతా ఎలా చెప్పారు, వేరే పద్ధతుల్లో చెప్పారు.
మీకు ఇంత డబ్బు రావాలి అంటే అదే కోరుకోండి, అదే కోరుకోండి, అదే వస్తుంది, ఇది చేయండి, అది చేయండి, అట్రాక్ట్ చేయండి, అదే ఆలోచనలు అట్రాక్ట్ చేయండి, ఇలా ఏదో చెప్పారు. ఓకే, అది ఒక సైన్స్ నిజమే. కానీ ఏమిటంటే నాకు అనిపించింది ఏమిటంటే ఇవేవి కనుక మనిషికి కనుక రాకుండా నిజాన్ని నిజం కింద అతను వ్యూ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా అది ఎదుర్కొంటూ వస్తుంది. అసలు నిజానికి ఏమిటంటే ఇది చాలా చిన్న స్థాయిలో ఉన్నది. ఇటువంటి దాన్ని మనము ఒక స్కేల్ కింద తీసుకుంటే ఈ స్కేల్లో 0 to 10 దగ్గర ఆ డిగ్రీల్లో ఇప్పుడు మేము చెప్పిన సంఘటనలకు సంబంధించి మనకి వెంటనే అనుకున్నది కళ్ళ ముందు కనిపించడం ఇలాంటివి 0 to 10 దగ్గర చూపిస్తే 90 to 100 లేకపోతే 80 to 100 స్కేల్లో మ్యాక్సిమం స్కేల్లో మన మహర్షులందరూ కూడా వాళ్ళ తపశ్శక్తి ద్వారా వాళ్ళు కేవలం లోక కళ్యాణం కోసం సొంతంగా వాళ్ళకి ఏ రకమైన ఇవి లేకుండా అంటే మనోవికారాలు లేకుండా ఎప్పుడైతే వాళ్ళు సత్యాన్వేషణ చేసేవాళ్ళో వాళ్ళకి అన్నీ కూడా కళ్ళకి అందుకు కనిపించాయి అన్నమాట. అది సైన్స్ అసలు యాక్చువల్ దాన్నే తత్పవతి అన్నారు. కాబట్టి మనిషి ఎంతవరకు అయితే అతను వీటన్నిటినీ పక్కకి తొలగించి మనిషి ఆలోచించగలుగుతాడో అంతవరకు అతను భగవంతుడికి దగ్గరవుతాడు, అంటే మన ప్రకృతికి దగ్గరవుతాడు. సో అది ఫైనల్గా నేను ప్రతిపాదించదలుచుకున్నది, మనిషి ఎప్పుడైతే ఒక సత్యాన్ని గురించి అన్వేషణ చేస్తూ ఇవన్నీ లేకుండా ఈ కామ క్రోధ లోభ మోహ మదమాచార్యాలకు సంబంధించిన విషయాలు ఏమీ లేకుండా కనుక ఆలోచిస్తూ ఉంటే అది చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ మహత్తరమైన విషయం కానీ ఏమన్నా కానీ తన మనసుకు నచ్చిన ఒక మంచి విషయాన్ని గురించి అతను ఆలోచిస్తుంటే తప్పనిసరిగా నేచర్ అది అతని ముందు లేదా ఆమె ముందు సాక్షాత్కరిస్తుంది. ఆ సత్యాన్ని కళ్ళకి చూపిస్తుంది అనమాట. లేదా అనుకున్నది కూడా ఒకప్పుడు జరుగుతూ ఉండొచ్చు. ఇది నేను దీని ద్వారా ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పదలుచుకున్న విషయం. తర్వాత మిగతాది ఇంకేదైనా ఇంకో దానితో కలవచ్చు, ఇంకొక ఎక్స్పీరియన్స్తో నేను మళ్ళీ కలుస్తాను. నమస్తే.